ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మినిమం ఉంటుంది. గ్రౌండ్లో ప్లేయర్స్ ఏమో కానీ స్టేడియంలో ఆడియన్స్లో నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తుంది. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. ఇప్పుడు క్రికెట్ సంగతి ఎందుకు అంటారా? ఆసియా కప్ టోర్నీలో వచ్చే నెల 14న హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్తో మ్యాచ్ అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది. కొందరు వెటరన్స్ కూడా అసలు పాకీతో ఆడాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తున్నారు. ఆసియా కప్ 2025కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వచ్చే నెలలో టోర్నీ జరగనుండగా T20 ఫార్మాట్ కోసం టీంలు రెడీ అవుతున్నాయి. బీసీసీఐ కూడా టీంను అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతోంది. రేపో మాపో ఆటగాళ్ల లిస్ట్ ఇచ్చేస్తుంది. అయితే గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, యుఏఈ, ఒమన్ ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా మన గ్రూప్లోనే ఉండడంతో సెప్టెంబర్ 14న హై వోల్టేజ్ మ్యాచ్పై డైలమా ఏర్పడింది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య వివాదం ఉంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పుల్వామా ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఇరువైపులా జరిగిన సైనిక చర్యలతో ఈ మ్యాచ్ను రద్దు చేస్తారనే అంతా అనుకున్నారు. ఒకానొక టైంలో ఆసియా కప్ 2025 టోర్నీనే రద్దు చేస్తారనే టాక్ కూడా వినిపించింది. కానీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలున్నా కూడా సెప్టెంబర్ 14న మ్యాచ్ను షెడ్యూల్ చేయడంపై క్రికెట్ బోర్డులు, ఆసియా క్రికెట్ కౌన్సిల్పై ఓ రేంజ్లో విమర్శలొస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ చేతిలో చావు దెబ్బతిన్నా కూడా పాకిస్తాన్ కవ్విస్తూనే ఉంది. ఓవైపు ముష్కర్లు చొరబడుతుంటే ఇంకోవైపు పొలిటికల్ కామెంట్స్తో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. పరిస్థితి అంత ఘోరంగా ఉన్నప్పుడు మనం పాకిస్తాన్తో మ్యాచ్ ఎలా ఆడతాం? ఇదే ప్రశ్న లేవనెత్తుతున్నారు వెటరన్ ప్లేయర్లు. ఓవైపు ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూ అవుతోందని ప్రధాని చెబుతుంటే మనం పాకిస్తాన్తో మ్యాచ్ ఎలా ఆడగలమని ప్రశ్నిస్తున్నారు. మ్యాచ్ను బహిష్కరించాలంటున్నారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెటర్లు పాక్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యూకేలో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్తో ఆడేందుకు భారత్ ససేమిరా అనేసింది. హర్భజన్ సింగ్, పఠాన్ బ్రదర్స్ పాకిస్తాన్తో ఆడటానికి ఇష్టపడలేదు. సెమీఫైనల్స్ స్థాయిలో కూడా ఆడకుండా భారత్ వెనక్కొచ్చేసింది. దీంతో ఆసియా కప్లో ఇలాంటి సీనే రిపీట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఒక్క మ్యాచ్ ఆడకపోతే నష్టమేమీ లేదు కదా అని వెటరన్లు ప్రశ్నిస్తున్నారు. సైనికులు సరిహద్దుల్లో శత్రు దేశంతో పోరాడుతుంటే ఇలాంటి మ్యాచ్ అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. जी मुझे लगता है इंडियन टीम बिल्कुल खेलना नहीं चाहिए और खेलेगी नहीं, ये भी मेरी राय है. तो जहाँ तक इंडिया का सवाल है, मुझे लगता है इंडिया जहाँ कहीं पे भी खेलेगी हमेशा जीतेगी. और बट ये जो आपने सवाल पूछा है, मुझे लगता है ये मैच बिल्कुल नहीं खेलना चाहिए और खेलेंगे भी नहीं, ये भी मैं दावे के साथ कह सकता हूँ. ఆటగాళ్లైనా నటులైనా ఎవరైనా సరే దేశం కంటే ఎవరూ గొప్ప కాదు. ఎప్పుడైనా సరే దేశానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. క్రికెట్ మ్యాచ్ ఆడకపోతే పోయేదేమీ లేదు. బోర్డర్లో మన సైన్యం నిరంతరం గస్తీ కాస్తూ శత్రు దేశంతో పోరాడుతోంది. వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. రక్తం నీరు కలిసి ప్రవహించలేవని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మరి ఇలాంటి సమయంలో మనం క్రికెట్ ఆడాలా, బాయ్కాట్ చేయాలా?